సిఎంఆర్ షాపింగ్ మాల్ దసరా ధమాకా ఆఫర్స్ అద్భుతమైన ఆఫర్స్ తో పాటు అబ్బురుపరిచే స్పాట్ గిఫ్ట్స్. హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఐడ్రీమ్ మీడియా. నేను మీ శ్రావ్య. మనతో పాటు ఇప్పుడు ఉన్నారు సర్టిఫైడ్ ఫైనాన్షియల్ ప్లానర్ సుభాష్ బాబు గారు. నమస్తే సార్. నమస్తే శ్రావ్య. ఎలా ఉన్నారు? గుడ్ బాగున్నాను, థ్యాంక్ యూ. ఆర్బీఐ నుంచి మనకి కొత్త అప్డేట్ వచ్చింది. లోన్స్ ఇప్పుడు సిబిల్ స్కోర్ లేకుండా అవి పట్టించుకోకుండా కూడా లోన్స్ ఇస్తామని అంటున్నారు. ఇది ఎంతవరకు నిజం? నిజంగానే వస్తుందా? ఆర్బీఐ నా ఉద్దేశంలో ఈ రూల్ తేడంలో ఒక బ్యాక్గ్రౌండ్ ఏదో ఉంటుంది. దానికి మేబీ ఫస్ట్ టైం లోన్ వాళ్ళకి అవి ఉండొచ్చు, లేకపోతే అదో సమ్ క్లాజ్ అయితే ఉంటుంది దాంట్లో. ఒక ఆర్గనైజేషన్ లోన్ ఇస్తుంది ఒక వ్యక్తికి అన్నప్పుడు వాళ్ళు ఫస్ట్ ఏం చెక్ చేస్తారు? రీపేమెంట్ కెపాసిటీ చెక్ చేస్తారు. లోన్ ఇస్తే అసలు వెనక్కి ఎలా డబ్బు ఎలా ఇస్తాడు ఆ వ్యక్తి అనేది క్రెడిబిలిటీ, క్రెడిట్ వర్దినెస్. అతను శాలరీడా లేకపోతే బిజినెస్సా లేకపోతే ఎలా వెనక్కి తీరుస్తాడు అని ఫస్ట్ వాళ్ళు చెక్ చేస్తారు. వాళ్ళు అది ఎవరైనా అప్పించేవాడు కామన్ సెన్స్ మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అది సో సిబిల్ స్కోర్ అనేది ఒక సిస్టమేటిక్గా మెజర్ చేసే పద్ధతి. అది సిబిల్ స్కోర్ అంటే ఏమిటి? నార్మల్గా ట్రాక్ రికార్డ్ ఆఫ్ పేమెంట్స్ తెలుస్తుంది, క్రెడిట్ పేమెంట్స్ తెలుస్తుంది. అంటే లోన్ తీసుకోవడం, టైంకి డబ్బు కట్టడం, క్రెడిట్ కార్డ్ యూసేజ్ చేయడం, అలాగే క్రెడిట్ కార్డ్ టైంకి డబ్బు కట్టడం, ఏమన్నా ఒక డిసిప్లిన్గా ఉంటే సిబిల్ స్కోర్ 750 ఆ రేంజ్ 800 రేంజ్లో ఉంటుంది. 600 కంటే పడిపోయింది, 550 అయిపోయింది అన్నప్పుడు డెఫినెట్గా ఇక్కడ ఇబ్బందులు ఉన్నాయి ఆ వ్యక్తికి. సో నా ఉద్దేశం అయితే ఆర్బీఐ వాళ్ళు సిబిల్ స్కోర్ 550 ఉన్న వాళ్ళకి లోన్ ఇచ్చామని ఎంకరేజ్ చేయరు. ఇచ్చినా కూడా బ్యాంక్స్ వాళ్ళు ఆర్బీఐ డైరెక్టివ్ని వాళ్ళు విన్నా కూడా వాళ్ళు బ్యాక్గ్రౌండ్ డెఫినెట్గా వాళ్ళు చెక్ చేస్తారు ఆ పర్సన్ రీపేమెంట్ కెపాసిటీ, అప్పుడు వాళ్ళు లోన్ ఇవ్వడం జరుగుతుంది. అలా లోన్ ఇచ్చినప్పుడు కూడా సిబిల్ స్కోర్ కానీ తక్కువ ఉన్నప్పుడు ఇంట్రెస్ట్ రేట్ చాలా ఎక్కువ ఛార్జ్ చేస్తారు. ఇప్పుడు మనకు తెలుసు అందరికీను, సిబిల్ స్కోర్ బాగుంటే ఇంట్రెస్ట్ రేట్స్ తక్కువ ఇస్తారు. వాళ్ళు సిబిల్ స్కోర్ యావరేజ్గా ఉంటే ఇంట్రెస్ట్ రేట్ యావరేజ్గా ఉంటుంది. సిబిల్ స్కోర్ కానీ బాగా తక్కువ ఉంటే, అంటే స్కోర్ అంత బాగా లేకపోతే ఇంట్రెస్ట్ రేట్స్ ఎక్కువ ఉంటే అసలు లోన్ ఎవరికనే పోవచ్చు. కానీ ఆర్బీఐ అన్నట్టు స్పెషల్ కేటగిరీ వాళ్ళకి ఇవ్వాలి అని వస్తే, అంటే గవర్నమెంట్ పరంగా వస్తే వాళ్ళు గ్యారంటీస్ తీసుకొని వాళ్ళు ఇంట్రెస్ట్ ఎక్కువ, రేట్ ఎక్కువ ఛార్జ్ చేస్తారు. సో ఇక్కడ 2 ఇబ్బందులు ఉన్నాయి. అసలు లోన్ తీసుకునేప్పుడు సిబిల్ స్కోర్ తక్కువ ఉంది, లేకపోతే రీపేమెంట్ ట్రాక్ రికార్డ్ అది ఇబ్బందికరంగా ఉంటే ఇంట్రెస్ట్ ఎక్కువ ఎలా కట్టగలుగుతారు వాళ్ళు? అది ఆలోచించాలి. సో సూనర్ ఆర్ లేటర్ వాళ్ళు డిఫాల్ట్కి వచ్చేస్తారు. అంటే ఎక్కువ ఇంట్రెస్ట్ కట్టలేకపోవచ్చు, ఈఎంఐస్ కానీ మంత్ ఆఫ్టర్ మంత్, ఇయర్ ఆఫ్టర్ ఇయర్ కట్టలేకపోవచ్చు. ఇంకా కట్టలేకపోతే వాళ్ళ డిఫాల్ట్లో వెళ్ళిపోతారు. తర్వాత ఇబ్బంది పెరుగుతాయి వాళ్ళకి. ఆ లోన్ కట్టడం ఇంకో లోన్ తీసుకోవాలి, ఇవన్నీ పర్సనల్ లోన్స్, హ్యాండ్ లోన్స్ తీసుకోవాలి. సో ఓవరాల్గా కొంచెం లైఫ్ ఇబ్బందికరంగానే మూవ్ అవుతుంది ఈ కేటగిరీ వ్యక్తులకి. సో ఒక బాధ్యతగా బిహేవ్ చేయాలి సొసైటీలో. అంటే ఎంత లోన్ కావాలో, జెన్యున్గా ఎంత కావాలో, ఎంత కట్టగలరో లెక్క వేసుకుని వాళ్ళు ఆ లోన్ తీసుకోవడం బెటర్. కానీ లోన్ అంటే ఫ్రీగా లోన్ ఇవ్వరు. కానీ లోన్ వస్తుంది అని చెప్పి తీసుకుని దాన్ని ప్రొడక్టివ్గా కానీ వాడకపోతే మళ్ళీ అది ఎఫెక్ట్ పడుతుంది. అంటే ఒక ఎక్స్పెన్సివ్ ఐఫోన్ కానీ లేకపోతే బైక్ కొనుక్కోవడానికి లోన్ తీసుకుని రీపేమెంట్ యావరేజ్గా ఉన్నప్పుడు అది మాత్రం డెఫినెట్గా అది అవాయిడ్ చేయాలి. లోన్ నా ఉద్దేశం, లోన్ తీసుకున్నప్పుడు ఒక అసెట్ కొన్నప్పుడు అసెట్ డబ్బు ప్రొడ్యూస్ చేయగలగాలి. మనకి రిటర్న్స్ వచ్చేలాగా లోన్ తీసుకోవడంలో మీనింగ్ ఉంది, దాంట్లో సెన్స్ ఉంది. అన్ప్రొడక్టివ్ అసెట్ కొన్న లోన్ తీసుకున్నప్పుడు రీపేమెంట్ డెఫినెట్ ఇబ్బంది వస్తుంది. సో ఇవన్నీ కూడా కామన్గా చెప్పే ఫ్యాక్టర్స్, పారామీటర్స్ కోచింగ్, మెంటరింగ్ చేసేవాళ్ళు చెప్పేవి నేను. సో డెఫినెట్గా ఇందాక అనుకున్నట్టు సిబిల్ స్కోర్ కానీ యావరేజ్గా ఉన్నప్పుడు లోన్ కావాలి అంటే కొంచెం జాగ్రత్తగా ఆచితూచి వెళ్ళడం మంచిది నా ఉద్దేశం. మీరు అన్నట్లుగా వాంట్స్కి తీసుకోవాలా, నీడ్స్కి తీసుకోవాలా, రిటర్న్స్ వస్తుందా, మనం తీసుకునే లోన్ తీసుకొని ఎలా యూస్ చేస్తున్నాం అనేది కూడా ఆలోచించాలి అంటారు. కరెక్ట్. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.